ఇత్యావేదితహార్దాయ మహ్యం స భగవాన్ పరః ఆదిదేశ అరవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిం. సృష్టి ఆరంభానికి పూర్వము భగవంతుడి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అక్కడ చిమ్మ చీకటి, చుట్టూ నీరు తప్ప మరొక జీవి ఏదీ కనిపించకపోయేసరికి అతడు తన అస్తిత్వం పట్ల అయోమయంలో పడ్డాడు. తను జన్మించిన కమలాసనానికి మూలం ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో 2 అక్షరాలతో కూడిన తాప అనే శబ్దము 2 సార్లు వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే దాన్ని పలికిన వ్యక్తి ఎవరా అని అన్ని వైపులా చూస్తాడు. అయితే తను తప్ప అన్యజీవి ఎవరు కనిపించటం లేదు. తన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడే ఆ ఆదేశాన్ని ఇచ్చినట్లుగా భావించి 1000 సంవత్సరాలు, అది మన కాలమానం ప్రకారం కాదు, అన్ని సెలెస్టియల్ ఇయర్స్ తపస్సు చేస్తాడు. అతని నిష్కల్మషమైన దృఢమైన తపస్సుకు సంతృప్తి చెంది భగవంతుడు పరమశ్రేష్టమైన వైకుంఠధామ దర్శనాన్ని అతనికిస్తాడు. తర్వాత దివ్యమైన తన దర్శనాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా అలౌకికమైన తన మహిమలను వివరించే భాగవతాన్ని 4 శ్లోకాల్లో బ్రహ్మదేవుడికి వివరించి చెప్తాడు. దీన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. ఇదంతా మనం 2nd క్యాంటోలో చదువుకున్నాం యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ ఉద్ధవుడు బ్రహ్మదేవుడికి నీవు ఉపదేశించిన దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించి తనను వివేకవంతుణ్ణి చెయ్యమని కృష్ణుడిని అర్థిస్తున్నాడు. ఆ అడగడంలో కూడా ఎంతో వినయాన్ని, నిరహంకారాన్ని కనబరుస్తూ భర్తః భర్తః అపి క్షమం నో గ్రహణాయ వద అన్నాడు. భర్తః అంటే స్వామి అంటాం కదా. అటువంటి మహిమాన్వితమైన జ్ఞానాన్ని పొందటానికి మేము యోగ్యులము అని నువ్వు తలిస్తే దయచేసి వివరించు అని ప్రార్థించాడు. ఎందుకంటే ఆ జ్ఞానము సకల భౌతిక క్లేశాల నుంచి, దుఃఖాల నుంచి కూడా తరింపచేస్తుంది. ఉద్ధవుడేమో నువ్వు యోగ్యులమని నువ్వు భావిస్తే అని మైత్రేయముని తనను కలుపుకుని అడుగుతున్నాడు. కానీ ఈ శ్లోకంలో మహ్యం అని మళ్ళీ పరమాం స్థితిమని 2 ముఖ్యమైన పదాలు ప్రయోగించారు కదా. ఇక్కడ ఉద్ధవుడేమో విశుద్ధ భక్తుడు, మైత్రేయుడు జ్ఞానమిశ్రిత భక్తుడు. కేవలం అతని అజ్ఞాన సుకృతితో కలిగిన మహాభాగ్యం వల్లనే మైత్రేయముని ఆ సమయానికి అక్కడికి చేరుకోగలిగాడు. అతను కూడా పక్కనే ఉన్నప్పటికీ కృష్ణుడి దృష్టి అంతా ఉద్ధవుడిపైనే ఉంది. అతన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. అందుకనే ఉద్ధవుడు అరవింద దళాయతాక్షుడైన కృష్ణుడు హృదయపూర్వకంగా నేను నా కోరికను వెల్లడించినప్పుడు దివ్యమైన తన స్థితిని గురించి నాకు ఉపదేశించాడు అంటున్నాడు. పరమాం స్థితి ఇక్కడ ఉద్ధవుడికి రివీల్ చేస్తున్నటువంటి దివ్యమైన ఆ స్థితి గురించి కృష్ణుడు బ్రహ్మదేవుడు కూడా వివరించలేదు. ఎందుకు? బ్రహ్మదేవుడు ఒక పొటెంట్ డివోటీ అన్నమాట. అంటే భక్తుడు శక్తి ఉన్నటువంటి వాడు. కృష్ణుడి తరఫున సెకండరీ క్రియేషన్ చేయడానికి నియోగించబడ్డాడు. కానీ భగవంతుడికి భక్తులకు మధ్య ఉన్న అలౌకికమైన ఆ ప్రేమ వినిమయం ఉంటుందే, లవింగ్ ఎక్స్చేంజెస్ అంటాం కదా, అది ఆ సన్నిహితమైనటువంటి ఆ బాంధవ్యాన్ని గ్రహించగలిగినటువంటి నిత్య సిద్ధుడు కాదు. ఎవరు? బ్రహ్మదేవుడు. కృష్ణుడితో బృందావన వాసుల వాళ్ళ డీలింగ్స్ గురించి కానీ, లేదంటే ద్వారకలో ప్రదర్శితమైన వైభవాలను గురించి కానీ ఎవరు ఎప్పుడు ఈ మండేన్ దృష్టితో, అంటే ఈ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతికమైనటువంటి దృష్టితో చూడకూడదు. ఆ కార్యకలాపాలన్నీ కూడా యోగమాయ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అద్భుతమైన లీలలు. దివ్యమైన ఆ వ్యవహారాలను అర్థం చేసుకోవటం అనేది ఐహికమైన భావనల నుంచి ముక్తులైన వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే మైత్రేయముని పక్కనే ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి నాకు ఉపదేశించాడు అని ఉద్ధవుడు అంటున్నాడు.
భగవంతుడు ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను సాధారణ భక్తులకు రివీల్ చెయ్యడు. అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నప్పుడు కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశాడు కదా. సయేవాయం మయా తేద్య యోగం ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. అర్జున, నువ్వు నాకు భక్తుడివి, స్నేహితుడివి కావటం వలన ఉత్తమమైన ఈ రహస్యాన్ని నీకు చెప్తున్నాను. అంటే ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడి సర్వోన్నతమైన స్థితిని గురించి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నిత్య సిద్ధుడైతే తప్ప అది సాధ్యం కాదు. ఇతర భక్తులు జన్మజన్మలుగా తమను తాము ప్యూరిఫై చేసుకుంటూ అలా పోగు చేసుకున్న పుణ్య సంచయంతో విశుద్ధ భక్తుల స్థాయికి వస్తారు. ఒకప్పటికి కృష్ణుడి ప్రియమిత్రులైన గోపబాలురు అతనితో సమానమైన స్థాయిలో ఆటపాటలతో నిమగ్నులై ఉన్నప్పుడు వాళ్ళ భాగ్యాన్ని గురించి ప్రశంసిస్తూ కృతజన్మ పుణ్యఫలం రాసులుగా పెరిగి ఉండటం వలన వాళ్ళు కృష్ణుడితో సన్నిహితంగా తిరిగే భాగ్యానికి నోచుకున్నారు అని చెప్తారు భాగవతంలో. నిరంతరం ఆ మిత్రులు కృష్ణుడికి సేవ చేయడానికి కోరుకుంటారు. వాళ్ళలో కొందరు ఉదయం నిద్ర లేవగానే వెళ్ళి కృష్ణుడి శయ్యాగృహం దగ్గర నిలబడి ఎప్పుడు నిద్ర లేస్తాడా అని కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు యశోద కృష్ణుని తయారు చేస్తూ ఉన్నప్పుడు గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. వాకిల దగ్గర కృష్ణుడి మిత్రులు ఎవరైనా కనిపిస్తే వెంటనే యశోదమాత ఎంతో ఆదరంగా, నాయన విశాల, అక్కడే నిలబడిపోయావేంటి, లోపలరా అని పిలుస్తుంది. ఆమె కృష్ణుడికి డ్రెస్ చేస్తూ ఉంటే ఆ మిత్రులు కృష్ణుడి కాళ్ళకు అందెలు కట్టడంలోనో ఇంకో పనిలోనో సహాయం చేస్తారు. కృష్ణుడు నవ్వుతూ తన వేణువుతో వాళ్ళని కొడతాడు. నాయన ఏంట్రా అల్లరి పనులు అని యశోద మందలిస్తుంది. కృష్ణుడు నవ్వుతాడు, అతని సకులు కూడా నవ్వుతారు. వాళ్ళందరూ కలిసి లేకదొడ్డలను తోలుకుని వనాలకు వెళ్తూ ఉన్నప్పుడు పరమోత్సాహంగా పరమానందంగా కనిపిస్తారు. కృష్ణుడు కాస్త ముందుకు వెళ్ళారంటే నేను మొదట వెళ్ళి కృష్ణుని తాకుతాను, నేను మొదట వెళ్ళి తాకుతాను అని ఒకరిపైన ఒకరు పోటీలు పడి పరుగులు పెడతారు. వాళ్ళ ఆటపాటల గురించి మనకు దేవాదేవుడు కృష్ణ భగవానుడి బుక్ ఉంది కదా, అందులో చదువుతుంటే ఒక రమణీయమైన దృశ్యం కళ్ళ ముందు కదులుతున్నట్లుగా ఉంటుంది. అది బృందావన వాసులకు మాత్రమే లభించిన మహాభాగ్యం. వాళ్ళ అంటే దివ్యమైన ఆ భాగ్యాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఏ దేవదేవుణ్ణైతే యోగులు తమ హృదయంలో ఉన్నప్పటికీ కఠోరమైన తపస్సు చేసిన తర్వాత కానీ గుర్తించలేకపోతారో ఆ దేవదేవుడిని వాళ్ళు ముఖాముఖి చూస్తూ సన్నిహిత మిత్రులుగా ఆడుకుంటూ ఉన్నారు. అటువంటి లీలలన్నీ అచింత్యాలుగా ఉంటాయి. అంటే వాటి దివ్యత్వాన్ని ఎవరు ఊహించను కూడా లేరు. అటువంటి ఆధ్యాత్మిక స్వరూపుడిని భౌతికమైన నేత్రాలతో ఎప్పటికీ చూడలేరు. భగవంతుడు తన సమక్షాన్ని అనుగ్రహించటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఎవరికి ఆయన పట్ల ఆసక్తి లేదు. అసలు భగవంతుడు ఉన్నాడు అని ఎంతమంది గుర్తిస్తున్నారు? పరిస్థితులు చేజారిపోయాక దిక్కుతోచని స్థితిలో కూడా దేవుడా నన్ను రక్షించు, ఇన్నాళ్ళు పరమ రక్షకుడివైన నిన్ను ఉపేక్షించాను, దయతో నన్ను మన్నించి నీ సేవా భాగ్యాన్ని అనుగ్రహించు అని ఎవరికి తెలీదు. అది కోరుకోవడం కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటే దేవుడితో అవసరం లేదనుకుంటారు. కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఇటువంటి విపరీతమైన దారుణమైన సమస్యలు ఎందుకు సృష్టిస్తాడు అని నిందించటం. ఇంతే, మనుషుల్లో అజ్ఞానము అహంకారం మితిమీరిపోతున్నాయి. జెట్లు, రాకెట్లు, స్పేస్ షిప్లు ఇవన్నీ ప్రయోగించి ఇతర గ్రహాలకు వెళ్ళటానికి, అక్కడ మనుగడ సాగించవచ్చేమో తెలుసుకోవటానికి శాస్త్రజ్ఞులు నిరంతరంగా ప్రయోగాలు చేస్తున్నారు. మనుషులందరూ ఎక్కడికో దేనికో తెలియకుండా పరుగులు తీస్తూనే ఉన్నారు. జీవితంలో యాంత్రికత పెరిగిపోయింది. వేగం వేగం ఆగకుండా పరిగెడుతూనే ఉండాలి అంతే. ఆగిపోతే కాళ్ళు తొక్కుకుంటూ ఉన్న చోటే ఉండిపోతారు, అందరికంటే వెనకబడిపోతారు. వెనకలు ఉన్న వాళ్ళు వచ్చి కిందికి దోసేస్తే జీవితం ఎక్కడితో ఆగిపోతుంది. ఇలా ఆలోచిస్తున్నారంతే. వేగంగా వెళ్ళినా వెళ్ళకపోయినా జీవితం శాశ్వతంగా కొనసాగదు. ఏదో ఒక పాయింట్లో ఆగిపోతుంది. గ్రహించటం లేదు. గొర్రెల గుంపులాగా ఒకరి వెంట ఒకరు వెళ్ళటం మానేసి
మొదట తమ వెళ్ళాల్సిన గమ్యాన్ని నిశ్చయించుకోవాలి. ఒకసారి చేరాల్సిన గమ్యం ఏంటి అని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళే మార్గాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మన గమ్యం ఢిల్లీ అనుకుంటే అక్కడ చేరటానికి ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, సైకిల్లో కూడా వెళ్ళొచ్చు. కానీ గమ్యాన్ని 1-2 గంటల్లో చేర్చే ఫ్లైట్ కూడా ఉంది. దాన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి గమ్యం వైపుకు ప్రయాణం సాగుతుంది కదా. అలాగే మన స్పిరిచువల్ డెస్టినేషన్ ఏంటి? బ్యాక్ టు గాడ్ హెడ్. మనం ఆల్రెడీ మాయా ఇచ్చినటువంటి దేహం అనే ఈ వాహనంలో తిరుగుతూ ఉన్నాము. ఇది ఎంత అద్భుతమైన వాహనం అంటే దీని గురించి కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. ఈ శ్లోకం కఠోపనిషత్తులో చెప్పబడింది. భౌతిక దేహం అనే రథంలో మానవుడు అంటే ఆత్మ ప్రయాణికుడిగా ఉన్నాడు. ఈ బుద్ధి ఉందే మన బుద్ధి, అది రథాన్ని నడుపుతున్నాడు సారథిగా. నడిపే సాధనం ఏంటి? మనస్సు. ఇంద్రియాలు గుర్రాల్లాగా ఉన్నాయి. ఇంద్రియ విషయాలు అవి వెళ్ళే దారులు. ఈ విధంగా మనస్సు ఇంద్రియాల సాహచర్యంలో ఆత్మ భోక్త అవుతుంది. భోక్త కావడం అంటే సుఖాలు కానీ కష్టాలు కానీ అనుభవించటం. సాధారణంగా బుద్ధి మనస్సును నిర్దేశించాలి. కానీ మనసు చాలా దృఢమైంది, బలమైంది కావటం వలన అది నియంత్రణలో ఉండడం పోయి బుద్ధిని అది నియంత్రణలోకి తెచ్చేస్తుంది. మనసును నిగ్రహించడం చాలా కష్టం. అర్జునుడు అన్నాడు కదా, చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవదృఢం. మనసు చంచలమైంది, బలమైంది, పట్టుదల కలిగింది, చాలా కలత పెట్టేది కూడా. అటువంటి మనసును నిగ్రహించటం అంటే బలంగా వీస్తున్న గాలిని నిగ్రహించటం కంటే కష్టమైంది. మరి ప్రస్తుతం అందరూ బుద్ధిని పెడదారి పట్టించే మనసునే ఫాలో చేస్తున్నాం కదా. మనసుకి ఏది దోస్తే అది, ఏది నచ్చితే అది చేసేయడం, దానికి నాగరికత అని పురోగతి అని ముసుగు వేసేయడం. ఇటువంటి ఈ కలియుగంలో కూడా కృష్ణుడు అందుబాటులో ఉన్నాడు. భగవంతుణ్ణి చూడలేని అయోగ్యతకు కారణము భౌతికమైన కళ్ళు కాదు, భౌతికమైన దృష్టి. ఈ గ్రాస్ మెటీరియల్ వరల్డ్ అంటాం కదా, అంటే మన బాడీ కూడా గ్రాస్ మెటీరియల్ బాడీ కదా, స్థూల పదార్థం అంతే. దీంట్లో ఉండటం వలన మనము ఈ భౌతికమైన వాటిని మాత్రమే గుర్తిస్తున్నాం. అందువలన భగవంతుడు లౌకికులు చూడగలిగేటటువంటి ఈ భౌతికమైన పదార్థాల ద్వారా ప్రకటితమవుతూ ఉన్నాడు. ఒక రాతిగానో, ఒక లోహంగానో, దారుగానో విగ్రహాన్ని తయారు చేసినప్పుడు స్వయం భగవంతుడే అందులోకి ప్రవేశించటం జరుగుతుంది. ఆ విగ్రహాలు శ్రీ విగ్రహాలు అవుతాయి, అందరి చేత పూజింపబడుతూ ఉంటారు. ఈ విధానాన్ని ఆవాహన అంటారు. ప్రభు, లోకైక నాయకుడివి, జగన్నాథుడివి అయిన నీ దివ్యమంగళ రూపాన్ని చూడగల అర్హత మా కళ్ళకు లేదు. దయతో నీవు ఈ మూర్తి లోపల ప్రవేశించి నీ దర్శన భాగ్యంతో మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకుంటారు. ఇప్పుడు షాపుల్లో షోకేస్లో మనం చూస్తుంటాం కదా, ఎన్నో బొమ్మలు ఉంటాయి, దేవుడు బొమ్మలు ఉంటాయి. అవే విగ్రహాలని టెంపుల్లో పెట్టినప్పుడు మనం దేవుడు అంటున్నాం. అంగట్లో ఉన్నప్పుడు ఐడల్స్ అన్నమాట, అంటే ఏదో విగ్రహాలు అంతే. ఆ ఐడల్ అనడము షాపుల్లో చూస్తే, డీటీ అనడము మందిరంలో చూస్తే ఎలా ఉంది? ఒకే రూపాన్ని వేరువేరుగా గుర్తిస్తున్నాం. నిజానికి భగవంతుడికి భిన్నమైనది లేదు. ఒకటి ఆధ్యాత్మిక శక్తి, ఇంకొకటి భౌతిక శక్తి. రెండు శక్తులు ఆయనవే. దయతో కళ్ళ ముందు సాక్షాత్కరించిన భగవంతుడు తనను ప్రత్యక్షంగా సేవించుకునే అవకాశాన్ని భక్తులకు ప్రసాదించాడు. కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు నేరుగా అతనికి చేసిన సేవలన్నీ మనము ఆ శ్రీ విగ్రహానికి చేయొచ్చు. స్నానం చేయించటం అంటే అభిషేకం, తర్వాత దుస్తులు వేయటం, ఆభరణాలతో పుష్పాలతో అలంకరించటం, వివిధ రకాలైన పిండి వంటలు చేసి పెట్టడం, కీర్తనలతో నాట్యంతో ఆయన సంతోషపెట్టడం, అదే సేవ, అదే ఆనందం. తప్పకుండా భగవంతుడి ప్రజెన్స్ని ఆ కాస్త సమయంలో అయినా అనుభూతి చెందగలగాలి. లౌకికులు ఉంటారు, టెంపుల్లో డీటీని ఒకవైపు దేవుడు అంటూ నమస్కరిస్తూనే ఉంటారు. మళ్ళీ వుడ్డా, మెటలా, మార్బలా, ఎంత వాల్యూ ఉండొచ్చు,
అని లెక్కలేస్తుంటారు. స్త్రీమూర్తుల్ని భౌతిక నేత్రాలతో కాకుండా ఎప్పుడు శాస్త్ర చక్షువులతో చూడాలి. పరమపురుషుడి దివ్యమంగళ స్వరూపము ఊహాకల్పితం కాదు. యథార్థమైన ఆ రూపాన్ని శాస్త్రాలు యథాతథంగా వర్ణించాయి. ఈ శ్లోకంలో కృష్ణుడిని అరవిందాక్షుడు అని ఉద్ధవుడు అంటున్నాడు. పుష్పాలన్నిటిలోనూ తామర పూలని అందమైనవిగా చెప్తారు. ముఖ్యంగా కృష్ణుడు అవతారాలకు సంబంధించిన ఏ రూపాన్ని వర్ణించేటప్పుడైనా ఆయన కళ్ళు అరవిందాలని, ఆయన ముఖాన్ని వదన సరోజమని, దివ్యమైన పాదాలను పాదారవిందాలు అని, ఇలా అంబుజము, కమలము, అరవిందము, పద్మము, ఇలా అన్నీ తామర పుష్పానికి పేర్లే. అంటే విశిష్టుడైన భగవంతుడి రూపాన్ని పోల్చడానికి విశిష్టమైన పుష్పంగా ఈ తామర పూలని చెప్తారు. ఆయన పద్మనాభుడు కూడా కదా. అదేవిధంగా లక్ష్మీదేవిని వర్ణించేటప్పుడు కూడా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణు మనోనుకూల్వే తత్పాద పద్మం మై సన్నిధత్స్వహ అని కీర్తిస్తారు. శరదృతువులో స్వచ్ఛమైన నీళ్లతో నిండిన నదులు, సరోవరాలు, వాటిలో వర్ణవర్ణాల తామర పూలు, కలువలు ఎంత అందంగా ఉంటాయో, అదేవిధంగా అలౌకికమైన భగవంతుడి సౌందర్యం కూడా ఎప్పుడు ఎవర్ ఫ్రెష్ అన్నమాట. అంత ఎప్పుడు అనిత్యం తాజాగా ఉంటుంది. ఆయనను వర్ణించటానికి, స్తుతించటానికి మామూలు పదాలు సరిపోవు, ఉత్తమమైన పదాలు ఎన్నుకోవాలి. ఆయనను ఉత్తమ శ్లోకుడు అంటారు. వేదాలు, ఉపనిషత్తులు ఆయన రూపాన్ని, గుణగణాలని కీర్తించాయి. అయినప్పటికీ భక్తుల విషయంలో కృష్ణుడు వీటిని కన్సిడర్ చెయ్యాడు. వచ్చిరాని మాటలతో పిల్లలు సంభాషిస్తున్నప్పుడు అది బ్రోకన్ లాంగ్వేజ్ అయినా కూడా, అంటే ముక్కలు మాట్లాడతారు కదా, కానీ తల్లిదండ్రులు ముద్దు ముద్దుగా వాళ్ళు పలికే పలుకులు విని మురిసిపోతారు. అదేవిధంగా బ్రహ్మరుద్రాది దేవతలు, మునులు, యోగులు నిరంతరం తను కీర్తిస్తున్నప్పటికీ విద్వాంసులు కాకపోయినా గోపికలు, తన సఖులు తమ ప్రేమను వెలిబుచ్చినప్పుడు కృష్ణుడు ఇంకా ఎక్కువగా సంతోషిస్తాడు. ఆయనకు కావాల్సిందేంటి? నిర్మలము, నిష్కల్మషము అయిన ప్రేమ. ఆ భావ ప్రకటన చాలు, భాష ప్రధానం కాదు. అయితే బ్రజవాసులను ఎవరు ఇమిటేట్ చేయకూడదు. వాళ్ళది అసలు డిఫరెంట్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగ్గట్లు భగవంతుడికి ఉత్తమమైన సేవ చేయడానికి ప్రయత్నించాలి. కొవ్వూరు అని గోదావరి తీర ప్రాంతంలో ఉంది, సౌత్ ఇండియా. చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు సార్వభౌమ భట్టాచార్యుడి కోరిక ప్రకారము రామానందరాయల్ని కలుసుకుంటాడు. ఆ సమయంలో పరతత్వం గురించి వాళ్ళ మధ్య సంభాషణ నడుస్తుంది. ఆధ్యాత్మిక అంశాలపైన అనేక కోణాల్లో చర్చ జరిగిన తర్వాత చైతన్య మహాప్రభువు అతన్ని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. విద్యలన్నిటిలోకి శ్రేష్టమైన విద్య ఏది? కృష్ణతత్వజ్ఞానమే శ్రేష్టమైన విద్య. మరి అన్నిటికీ మించిన కీర్తి ఏది? కృష్ణ భక్తుడిగా గుర్తించబడడం. అలాగా మరి ప్రపంచంలో అత్యంత సంపన్నుడెవరు? చైతన్య మహాప్రభు అడుగుతారు. రాధాకృష్ణులపైన ప్రేమ కలిగిన వారు అని రామానందరాయలు ఇమ్మీడియట్గా సమాధానం చెప్తాడు. అన్నిటినీ మించిన దుఃఖం ఏది? విశుద్ధ భక్తుడితో వియోగం. ముక్తులుగా భావించబడే వాళ్ళలో నిజమైన ముక్తులెవరు? సంపూర్ణంగా రాధాకృష్ణుల పట్ల ప్రేమమయుడైనటువంటి జీవుడు. గీతాలన్నిటిలోనూ ఉత్తమమైన గీతం ఏది? రాధాకృష్ణుల ప్రణయలీలను వర్ణించే గీతమే సర్వోత్తమమైంది. ప్రపంచంలో సమస్త శుభముల సారము అని భావించదగ్గ సర్వోత్తమమైన శ్రేయస్సు ఏది? కృష్ణ భక్తుడి సాంగత్యాన్ని మించిన శ్రేయస్సు మరొకటి లేదు. ఏది స్మరణయోగ్యమైంది? నిత్యకృష్ణ లీలలు. సర్వశ్రేష్టమైన ధ్యానం ఏది? శ్రీ రాధాకృష్ణుల చరణారవిందాలను ధ్యానించటం. సమస్త సుఖాలను పరిత్యజించిన వ్యక్తి ఎక్కడ నివసించాలి? భగవంతుడి లీలాస్థానమైన బృందావనంలో. మరి అన్నిటికంటే శ్రవణయోగ్యమైందేది? రాధాకృష్ణుల ప్రేమలీలలు. అందరికంటే ఉపాసించదగిన దైవం ఎవరు? దివ్యయుగళమైన రాధాకృష్ణులు. భుక్తి ముక్తి కాంక్షించే వాళ్ళు చివరికి ఏమవుతారు?
కొందరు వృక్షాలు లాంటి స్థావర దేహాలు పొందుతారు, కొందరు దేవలోకాలకు వెళ్ళి ప్రాకృత భోగాలు అనుభవిస్తారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు అడిగిన అన్ని ప్రశ్నలకు రామానందరాయలు సమాధానాలు ఇచ్చాడు. అంటే నేను ఏం సమాధానాలు ఇచ్చాడు మాత్రమే ఇక్కడ చెప్పాను, కానీ ప్రతి సమాధానానికి చాలా వివరంగా, అంటే ఎలాబరేట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మరి అందరూ కూడా ఆ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అని బుక్ ఉంది తెలుగులో, చైతన్య మహాప్రభు బోధామృతం అని, అది చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే దాన్ని చదవడానికి కూడా ఆ మినిమం ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి, లేకపోతే అసలు ఏమాత్రం అర్థం కాదు. అందుకని జాగ్రత్తగా దాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. హరే కృష్ణ.